ఆ తర్వాత సాయంత్రం యెరూషలేము వరకు ఊరేగింపబడటం, తర్వాత యెరూషలేము దేవాలయంలో ప్రసంగం చేయటం, ఆ తర్వాత సాయంత్రం బేతనీకు వెళ్ళి అక్కడ బస చేయటం జరిగింది. చూడండి, యేసుక్రీస్తు జీవిత కాలంలో ఆయన మహిమపరచబడిన రోజు, ఘనపరచబడిన రోజు, ఆయన సంతోషించినటువంటి రోజు చివరిగా ఏదైనా ఒకటి ఉంది అంటే ఈ మంటల ఆదివారం రోజే. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తండ్రిని వినపరిచిన రోజు, పరిశుద్ధాత్మ అందరిలో నింపబడినటువంటి రోజు మంటల ఆదివారం రోజు. అందుకోసం ఈ మంటల ఆదివారము దేవునికి ఎంతో ప్రీతికరమైందట. ఈ మంటల ఆదివారము దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగజేసినటువంటి కార్యక్రమం సందర్భంలో నేను మాట్లాడతాను. అసలు ఈ మంటల ఆదివారము దేవుడు ఎందుకు యెరూషలేము ప్రాంతాలకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, వాక్యంలో రాయబడిన ప్రకారంగా, లేఖనాలు నెరవేర్పు ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? యెరూషలేము ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఇది ఎప్పుడు రాయబడ్డది అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వము 480 సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవక్త దీని గురించి ప్రవచించాడు. ఆ మాట ఒకసారి చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిమంతుడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి ఎక్కడికి వస్తున్నాడు? నీ యొద్దకు వస్తున్నాడు అని ఆనాడు ఎవరితో చెప్పినటువంటి మాట? యెరూషలేము నివాసులతో చెప్తున్నటువంటి మాట. ఎవరి అని అంటున్నాడు? నీ యొద్దకు నేను వచ్చుచున్నాను.